హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే భీమవరం బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఈరోజు మనం భీమవరం నుంచి 2 రూట్స్ అయితే అనుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం, ఇంకొకటి గుడివాడ. మన బస్ స్టాండ్లోకి వెళ్దాము. బస్ స్టాండ్లో ఏ బస్ ఉంటే ఆ బస్ అయితే ఎక్కుదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి, అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయ్యారంటే ఎప్పటికప్పుడు మన జర్నీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒకసారి బ్యాక్ రొటేట్ అవుతే భీమవరం బస్ స్టాండ్ మార్నింగ్ టైం ఎంత అయిందంటే 6:41 అయితే అవుతుంది. 6:41కి భీమవరం బస్ స్టాండ్ వ్యూ మాట ఇది. చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మన భీమవరం నుంచి బయలుదేరే బస్సెస్ వాటి టైమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ భీమవరం నుంచి బయలుదేరే బస్సెస్. మనకి కావాల్సింది జంగారెడ్డిగూడెం. మార్నింగ్ 5కి, 6కి, 7కి ఎవ్రీ 1 అవర్కి ఒక బస్ అయితే ఉంది. ఇప్పుడు 7కి అయితే స్టార్ట్ అవుతుంది ఒకటి. ఇంకొకటి గుడివాడ అయితే చాలా తక్కువ, 5:30, 7, 8:30 రెండు రెడీగా ఉండేమాట 7కి. గుడివాడ వైపు వెళ్ళే బస్సెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అవుతాయంట. అండ్ జంగారెడ్డిగూడెం వైపు వెళ్ళేవైతే ప్లాట్ఫామ్ నెంబర్ 5 రెండు పక్కన అయితే ఉన్నాయి. భీమవరం బస్ స్టాండ్ చూసుకుంటే ఇదంతా మనకి సిట్టింగ్ ఏరియా. మళ్ళీ ఇదంతా సిట్టింగ్ ఏరియా, ఇటు సైడ్ కూడా సిట్టింగ్ ఏరియా ఉంటుంది. మొత్తం యూ షేప్లో ఉంటుంది అన్నమాట. జంగారెడ్డిగూడెం బస్ వచ్చింది, పక్కన గుడివాడ బస్ అయితే వచ్చింది. గుడివాడ బస్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది, జంగారెడ్డిగూడెం బస్ అయితే ఖాళీగా ఉంది. సో భీమవరం టు జంగారెడ్డిగూడెం మీరు ఈరోజు చూడబోతున్న వీడియో. భీమవరం నుంచి జంగారెడ్డిగూడెం వరకు 90 కిలోమీటర్లు. 90 కిలోమీటర్లకి 90 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఈ వీడియో లెంత్ ఎక్కువ అయితే 2 బాటిల్ కింద అయితే వస్తుంది. 90 కిలోమీటర్లు కదా. భీమవరం బస్ స్టాండ్లో ఎక్కిన జనం ఇది. చాలా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. అటు ఒక కెనాల్ ఉంది, ఇటు ఒక కెనాల్ ఉంది, మధ్యలో ఒక రోడ్డు. వాసిపోయిలా ఉంది నాకు ఈ జర్నీ అంతా. స్టార్టింగే గట్టిగా తగిలి ప్లేస్ గోతులు. మనమైతే భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ పక్క నుంచి వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ ఉంది భీమవరం టౌన్ రైల్వే స్టేషన్. మార్నింగ్ కదా, మంచి చల్లగా ఉంది వెదర్ అంతా. చూడాలి వెళ్ళి కొద్దీ ఎలా ఉంటుందో. అసలే ఎండలు బయట మండిపోతున్నాయి. ఈ ఏరియా నరసింహాపురం అంట. టిఫిన్ షాపులు అసలు ఖాళీ లేవు. చెరువులు ఇక్కడ మొత్తం అన్ని ఐస్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఐస్ ఎందుకంటే ఇక్కడ చేపలు, రొయ్యలు ఎక్కువ కదా, అన్నీ స్టోర్ చేసుకోవడానికి కన్ఫర్మ్గా ఐస్ ఉండాలి. ఐస్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అన్నీ రోడ్డుకి ఆ పక్కన ఈ పక్కన. అని పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయి. కియా, టాటా, ఎంఆర్ఎఫ్, కార్ షోరూమ్స్, బైక్ షోరూమ్స్ చాలా ఉన్నాయి. మహీంద్రా, టాటా మోటార్స్. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్లో ఉంది కొత్తది. ఐస్ ఫ్యాక్టరీసే ఉన్నాయి మ్యాక్సిమం అన్నీ. చెరువులు, ఐస్ ఫ్యాక్టరీస్. రోడ్డు మాత్రం ఎత్తి కుదేస్తుంది. ఫస్ట్ బస్ స్టాప్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఉండి బస్ స్టాండ్ ఇది. చిన్నది బస్ స్టాండ్, ప్లాట్ఫామ్స్ అన్నీ ఏం లేవు, ఒకే ఒక ప్లేస్ ఉండి బస్ స్టాండ్. కెనాల్స్ మాత్రం అలా క్రాస్ అవుతూనే ఉన్నాం. ఉండి పెద్ద ఊరే. ఇటు సైడ్ ఏది మురికి కాలువ, ఏది మంచి కాలువ చెప్పలేము. అన్నీ ఒకలాగా ఉంటాయి మాట. మా బాబోయ్, మొదలైపోయినట్టుంది జాతర. కనబడుతుంది కదా రోడ్డు సిచ్యువేషన్. ఆ పక్కన ఉన్న మొక్కలను చూసి చెప్పచ్చు ఎంత దారుణంగా ఉంటే మొక్కలు అలా మార్చిపోయి ఉంటే. ఇదంతా ఉండియే. రోడ్డుకి ఇటు అటు మొత్తం గ్రీన్ కార్పెట్ మధ్యలో ఒక రోడ్డు. మధ్యలో చిన్నగా ఇలా పనులు చేసుకునే వాళ్ళు. ఇది ఇటుకల బట్టి మాట. ఇటుకల్ని ఎండబెట్టారు. కోనసీమలో పక్కన కెనాల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్. ఈ వెస్ట్ గోదావరిలో కూడా రోడ్డు గట్టి సైడ్ ఉంది మాట కెనాల్. మందనం వస్తుంది, గోదావరి కెనాల్లో ఉంది అది.
రోడ్డు గోతులు కాదు కానీ ప్యాచీ మాట. రోడ్డు మొత్తం ప్యాచీలు వేశారు. ప్యాచీలు పడిపోయింది అది. సో ప్యాచీల మీద వెళ్తుంటే ఎత్తి కుదేస్తుంది అంతే. విలేజెస్ అన్నీ మరీ బాగా చిన్నవి కాదు, పాకలు ఆ టైప్ అయితే కాదు, పెంకుటిల్లులు, డాబా ఇల్లులు ఆ టైప్ ఉన్నాయి. వెస్ట్ గోదావరి అంటేనే ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు. కొలమూరు అనే ఊరిది. మనం జర్నీ చేస్తున్న రోడ్డు స్టేట్ హైవే 232. బ్యూటిఫుల్ హౌసెస్కి దుప్పట్లు కప్పారు. బస్ స్టాప్లు ఏమో ఊరి లోపలికి ఉన్నాయి, బస్సెస్ ఏమో రోడ్డు నుంచి వెళ్ళిపోతున్నాయి. కొలమూరులో చాలా పెద్ద లేకే ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్ హౌసెస్ అయితే ఉన్నాయి కొలమూరులో. ఈ రోడ్లో అయితే చాలా ఉన్నాయి. బస్ స్టాపులు చూసారా ఎలా ఉన్నాయో. ఇది ఉప్పల్లూరు, మనం క్రాస్ చేసిన ఊరు. అక్కడ నుంచి డైవర్షన్ తీసుకుంటే మనం తాడేపల్లి గూడెం అయితే వెళ్ళవచ్చు. అండ్ అలాగే ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక డైవర్షన్ ఉంటుంది, అది తీసుకున్నా కూడా తాడేపల్లి గూడెం వెళ్ళవచ్చు. ఇది ఎలా ఉందంటే ఈ జర్నీ, ఇటు సైడ్ ఏమో మొత్తం అన్ని చెరువులు, అటు సైడ్ ఏమో మొత్తం అన్ని గ్రీన్ కార్పెట్స్ అయితే ఉన్నాయి, వరి పొలాలు. పీక్స్లో ఉంది వ్యూలో అయితే. ఇది కూడా ఆరేడు ఊరు. బాబోయ్, కోనసీమలోనే కాదు వెస్ట్ గోదావరిలోని కూడా ఉంటాయి ఇలాంటి బ్యూటిఫుల్ హౌసెస్. గణపవరం మండలం సరిపల్లి. భారత్ పెట్రోలియం మూసేశారు. అంటే ఈ రూట్లో కూడా చాలా పెట్రోల్ బంకులు అయితే ఉన్నాయి భీమవరం దగ్గర నుంచి. ఇప్పుడు మనం సరిపల్లి దగ్గర ఒక 5-6 చూసి ఉంటాను నేను. స్మెల్ చాలా దారుణంగా వస్తుంది ఇక్కడ, ఏదో స్మెల్. సరిపల్లిలో హౌసెస్ అయితే చాలా బాగున్నాయి. పెద్దది ఊరు. కన్నప్పవరం, సరిపల్లి, గణపవరం పక్కనే. గణపవరం ఫస్ట్ టైంలో ఉంది నేను రావడం. బస్ స్టాండ్ ఉన్నట్టుంది గణపవరంకి. గణపవరం బస్ స్టాండ్. గణపవరం బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద చూసుకుంటే కొంచెం కొత్త పేర్లు అయితే కనపడుతున్నాయి అన్నమాట. చానమిల్లి, అడవి కొలను, కొవ్విడి, కొత్తపల్లి అంట. భీమవరం నుంచి గణపవరంకి 20 కిలోమీటర్లు అయితే క్లియర్ చేసాం మనం. సో రివర్ని క్రాస్ చేస్తున్నాం. భువన్న. ఇలాంటి చెరువులు అయితే చాలా. నెడమరు మండలం భువన్నపల్లి గవర్నమెంట్ స్కూల్. రొయ్యలకి, చేపలకి ఫీడింగ్. స్మెల్ అయితే వస్తుంది ఎక్కడ చూసినా సరే. వీటి స్మెల్కి అయితే తిప్పుతుంది కడుపులో. బస్సు ఎక్కితే తిప్పాలి కానీ వాడి స్మెల్కి తిప్పుతుంది నాకు.
ఈ కెనాల్ వాటర్ని చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారు వీళ్ళు. బట్టలు ఉతుక్కోవడానికి, గిన్నెలు తోముకోవడానికి, ఈ పశువులు కడగడానికి, ప్రతిదానికి. ఈ ఇల్లు చూడండి. మందలపరు అనే ఊరు వెస్ట్ గోదావరి అయిపోయింది. ఏలూరు జిల్లాలోకి అయితే ఎంటర్ అయ్యాము. మందలపరు. కోల్డ్ స్టోరేజ్. బాల వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము నిడమరులో ఫేమస్ అంట. మన బస్సు వెళ్తున్న స్పీడ్ అయితే 44, 45. మొత్తం అంతా వాటర్ మయమే. సీతారామపురం. ఎన్ని సీతారామపురాలు చూసానో నాకే గుర్తులేదు. ప్రతి జర్నీలో మినిమం 1-2 అలా చూస్తూనే ఉంటాను నేను. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఇప్పటికీ ఇది 103వ వీడియోలో ఉంది. మినిమం ఒక 70 జర్నీల్లో సీతారామపురం అనే ఊరిని క్రాస్ చేసుకుని అయితే వెళ్ళా. అంటే ప్రతి ఏరియాలో సీతారామపురం అనే ఊరైతే ఉంటుంది కన్ఫామ్గా. ఈ రూట్లో జర్నీ చేసుకుంటా విండో దగ్గర అలా వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. అసలు ఆ జర్నీ చేసామన్న ఫీల్ కూడా రాదు. ఎందుకంటే ప్రతి ప్లేస్లోనే డిఫరెంట్గా అయితే ఉంటాయి వ్యూస్. ఒక దగ్గర వరి పొలాలంటే సగం ఏరియా మొత్తం మనం చూస్తున్నట్టు ఇప్పుడు చెరువులు. అండ్ ముందుకు వెళ్ళి కొద్దీ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు అయితే ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు ఈ జర్నీ. ఉంగుటూరు మండలం, రాచూరు. చాలా ఆలయాలు అయితే కనబడుతున్నాయి రాచూరులో. చెరువుల్లో ఊర్లో చెరువు ఉందా తెలియట్లేదు. మొత్తం అన్నీ ఇవే ఉన్నాయి చెరువులు రాచూరులో. నారాయణపురం స్టార్టింగ్లోనే వచ్చేసాయి మొత్తం కొన్ని వేల ఎకరాల్లో చెరువులు మాయమైపోయి ఇటు సైడు మొత్తం వరి పొలాలు అయితే వచ్చేసాయి. అంతా డిఫరెంట్గా అయితే ఉంది. భీమవరంలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 7-8 కిలోమీటర్ల వరకు ఇలాగే వరి పొలాలు. అక్కడి నుంచి ఈ నారాయణపురం వరకు మొత్తం అన్ని చెరువులు ఉన్నాయి. మళ్ళీ ఈ నారాయణపురం దగ్గర నుంచి మళ్ళీ ఈ బ్యూటిఫుల్ వ్యూస్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. విజయవాడ 102, ఏలూరు 40, తాడేపల్లిగూడెం 15. మనం ఉన్న ఏరియా దగ్గర నుంచి దాడుతున్నాం. నేషనల్ హైవే 216. ఈ నేషనల్ హైవే 216ని పట్టుకొని స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం ఏలూరు వెళ్తాము. బ్యాక్కి వెళ్ళిపోతే తాడేపల్లిగూడెం. మనం ముందుకెళ్ళి ఒక డైవర్షన్ తీసుకుంటాం. మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోతాము. డైవర్షన్ తీసేసుకున్నాం. డైవర్షన్ చేబ్రోలు రైల్వే స్టేషన్. మ్యాక్సిమం ప్యాసింజర్ ట్రైన్స్ ఆగుతాయి ఇక్కడ. ఇల్లు చూసారు ఎలా ఉందో.
ఎప్పటితో ఇదంతా ఏలూరు జిల్లా. చేబ్రోల్లో హౌసెస్ అయితే మామూలుగా లేవు, చాలా బాగున్నాయి. ఈ చేబ్రోల్తో ఈ జర్నీని అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ ఈ చేబ్రోల్ నుంచి అయితే ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ అయితే ఈరోజు శనివారం కదా, రేపు ఆదివారం సాయంత్రంకి అయితే వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.